శ్రావణ మాసం వచ్చేసింది కదా! ఇంకా ఇల్లు మాత్రం క్లీన్ చేసుకోవడం మాత్రం పక్కా. కానీ ఈ ఇయర్ నా బిజీ షెడ్యూల్‌లో క్లీనింగ్ అస్సలు చేసుకోవడం అవ్వలేదు. ఇక మెయిన్‌గా కిచెన్ ఎవ్రీ ఇయర్ నా చేతులతో చేసుకుంటేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుండే. ఇలా కాదు, అవ్వట్లేదు అని చెప్పేసి నేను అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిచేశాను. కానీ మనం చేసుకున్న దానికంటే వీళ్ళు చేస్తే వాళ్ళు యూజ్ చేసే లిక్విడ్స్ వల్ల ఆయిలీ ఆ బంక మొత్తం క్లీన్ అయిపోతుంది కిచెన్‌లా. మళ్ళీ ఒక 6 మంత్స్ వరకి మనం ఎంత రఫ్‌గా యూజ్ చేసినా కూడా కిచెన్ మాత్రం అలానే ఉండిపోతది. సో, అలా మా ఫ్రెండ్ రెగ్యులర్‌గా పిలిపిస్తూ ఉంటది. సో, ఈసారి మనం కూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అర్బన్ కంపెనీ వాళ్ళని ట్రై చేశాను. నిజంగా కిచెన్ అయితే కొత్త కిచెన్‌లా చేసేశారు. మొత్తం అంటే ఇంక వాళ్ళు చేస్తున్నారు కదా అని మనకైతే కూర్చోలేము. ఏమేమి ఉన్నాయి ఐటెమ్స్ అవి అన్నీ తీసి ఒకసారి చూసుకొని, అలాగే అది తీస్తుంటే నాకు ఆ బాస్కెట్స్ దొరికాయి. ఈ బాస్కెట్స్‌లో కూడా మళ్ళీ నేను చెట్లు పెట్టేసుకుంటా. సో, ఇలాగా శ్రావణ మాసం క్లీనింగ్ అర్బన్ కంపెనీ వాళ్ళతో అయిపోయేసరికి కానీ కిచెన్ క్లీన్ అయిపోతే నిజంగా ఆ రోజు ఎంత బాగా నిద్ర పడతదంటే అంత హ్యాపీగా అనిపిస్తది. అలాగే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయించుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే మనం క్లీన్ చేసుకుంటే మామూలుగా బయట క్లీన్ చేస్తాం కదా! లోపల బయట లోపల. కానీ వీళ్ళు మాత్రం లోపల డీప్‌గా క్లీన్ చేస్తారు. ఫ్రిడ్జ్ వెనకాల, తర్వాత ఆ వైర్స్, ఫ్రిడ్జ్ పైన లోపల డీప్‌గా లిక్విడ్స్ ఏసి క్లీన్ చేస్తారు కాబట్టి చాలా క్లీన్ అయిపోతాయి. ఫ్రిడ్జ్ కోసం మాత్రం డెఫినెట్‌గా అర్బన్ కంపెనీ వాళ్ళని మనం పిలిపియాల్సిందే. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాక నాకు అనిపించింది, నేను ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా, ఇంత ఎలా ఉందబ్బా లోపల అనుకున్నాను. మనం అలాగా లోపల కంప్లీట్‌గా వైర్ల లోపల నుంచి మనం క్లీన్ చేయలేం. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫ్రిడ్జ్ అంతా జరిపి వాళ్ళు క్లీన్ చేస్తారు కాబట్టి చాలా నీట్ అయిపోతుంది. అలాగే స్టవ్ కూడా మస్తు క్లీన్ చేసేసారు. ఆ లిక్విడ్స్ వాళ్ళు యూజ్ చేయడం వాటిని బట్టి మనకు అలా అనిపిస్తుంది. ఇంకోటి అమ్మో నా ఫ్రిడ్జ్‌లో ఇంత ఉందా నా ఫీలింగ్ వచ్చేసింది. ఇది నా కిచెన్ క్లీనింగ్ అంతా.